F2 Food and Fun. అబ్బా రెస్టారెంట్ ఏంటి ఇంత బాగుంది, అసలు ఏదో స్వర్గంలో ఉంది. వివాహ భోజనం వింత. అవి రావు. రావా? ఇది అయితే అవి రావు, అది కూడా రాదు. తినేద్దామనే అక్కడ పెట్టారు అంతే, నువ్వు తినడానికి కాదు. కాదు, ఇక్కడ మనకి ఎవరైనా ఫుడ్ పెట్టడానికి ఉంటారా? యాక్చువల్ గా ఎవరో ఒకరు ఉంటారు. చూసే ఎవరు పెద్ద చెఫ్ లో ఉన్నారు, ఆయన ఇల్లు అడుగుదాం. కంటెస్టెంట్ గా కూడా అన్ని లాగేద్దాం, నచ్చినవి అన్ని తినేద్దాం. అసలు రోడ్ నెంబర్ 10 లో వివాహ భోజనం అంటే ఎలా ఉంటుందో తెలుసా? తినేసి చెప్దాం. ఆయన కూడా అదే మడిద్దాం. హాయ్ సార్. హాయ్ 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 హాయ్. మేము జెమినీ కామెడీ నుంచి వచ్చాం. మీరు ఇక్కడ మంచి షెఫ్ లాగా కనిపిస్తున్నారు కదా. కనిపించరు పెట్టి ఆయన చెప్పు. ఎస్, కనిపిస్తున్నారు కదా షెఫ్ యాదగిరి గారు. ఎప్పుడు ఈ కిచెన్ లో వంట చేసి చేసి ఏముంటారో చెప్పండి. మాకు వంటలు పెట్టొచ్చు కదా, తిని టేస్ట్ చెప్తాం కదా. ఈ రోజు మా కంటెస్టెంట్ మీరే. ఖచ్చితంగా మీకు వంట రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం. వంటతో పాటు ఈ రోజు మీకు తంట లాంటి ఒక మంచి ఫుడ్ పెడతాం. తంట అంటే అంటే తినడానికి నువ్వు తంటాలు పడే అంత ఫుడ్ పెడతా అంటున్నారు. మరి ఇంక లేట్ చేయకుండా వెళ్ళి తినేద్దామా? నువ్వు రెడీయా? టాకింగ్ నేను కిడ్నాప్ చేస్తున్నా. కమన్ వచ్చేయండి, వెళ్ళిపోదు. రెగ్యులర్ గా నేను చూస్తుంటాను, మీరు అందరికి టాస్కులు ఇచ్చి అది చేస్తుంటారు కదా. అవునండి. ఇక్కడ అలా వద్దండి, మీరిద్దరికి నేను టాస్కులు ఇస్తాను. మన ఇద్దరికి టాస్క్. ఇప్పుడు అందరికి మీరు ఇచ్చి గేములు పెట్టే బదులు షెఫ్ గా నేను ఇచ్చి మీకు టాస్క్ ఇస్తా. టాస్క్ లో మీరు ఎప్పుడైతే ఓడిపోతే ఒక మంచి పనిష్మెంట్. మంచి పనిష్మెంట్. నువ్వు ఇటు వచ్చి నేను సెంటర్కి వస్తానప్పుడు మన కాంబినేషన్ కూడా బ్లాక్ అండ్ వైట్ లో మధ్యాహ్నం ఉంటాను. ఫస్ట్ గేమ్ పెడుతున్నాం కదా, ఆ గేమ్స్ కు ముందే ఏంటంటే మీకు వివాహ భోజనంలో ఉన్న ప్రత్యేక వంటకాలు ఇప్పుడు తెప్పిస్తా. అంటే తినమని కాదు, మేము గెలిస్తే తినొచ్చు. గెలిస్తే తినొచ్చు. ఫుడ్ తీసుకొచ్చి చెప్తే నీ కాన్సన్ట్రేషన్ అమ్మాయి కన్నా ముందు ఫుడ్ మీదకి వచ్చేస్తుంది అనమాట. ఫుడ్ ప్లీజ్. టంగ్ టెస్ట్ లో మీరు రెగ్యులర్ గా మీరు గేమ్ ఆడుతుంటారు కాబట్టి ఫస్ట్ రౌండ్ మేము టంగ్ ట్విస్టర్ రౌండ్ ఆడతాము. దాంట్లో ఇప్పుడు నేను ఇచ్చేది ఏంటంటే డిఫరెంట్ గా మీకు టాస్క్ ఇస్తున్నా. మీకు ఏబిసిడీలు బాగొచ్చా? బాగా వచ్చు. నీకేమొచ్చు? ఓనమాలు వచ్చా? నాకు ఓనమాలు కాదు, వాళ్ళ మమ్మీ, పిన్ని, చెల్లి, అక్క, బావమరిది అందరూ వచ్చు. మీరు ఏమడిగినా నేను చెప్తాను, ఎందుకంటే ఐటమ్లు అంత బాగున్నాయి. ఓనమాలు అంటే అమ్మాయి అనుకుంటున్నావా? వారు క్లాస్కి వెళ్ళదని నాకు తెలుసు. అయితే మీ ఇద్దరికి నువ్వు ఏబిసిడీలు చెప్పండి. నన్ను అడిగారు కదా. సరే, అయితే నువ్వు ఓనమాలు చెప్పండి. ఇది బాగుంది, చెప్పేమంటారు ఇప్పుడు? చెప్పండి. తినేస్తున్నాండి. కాదండి, దాన్ని ఇప్పుడు ఉల్టా చెప్పండి. ఈజీగా చెప్తాను. ఇంద్రగా అమ్మాయి కనుక్కోరా. ముందు చెప్పండి, మీరు అయిపోయినాక ఆమెకు టాస్క్ ఇస్తాను. అమ్మాయి దగ్గర కంటిన్యూ చేయండి. లేడీస్ ఫస్ట్. నువ్వు లేడీస్ ఫస్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ చెప్పావు కదా, నువ్వు లేడీసా? మీరు కంప్లీట్ అయినాక అక్కడికి వెళ్తా. మీరు ఉల్టా చెప్పేసండి. ఓకే. మధ్యలో పోయినాయి అంటారా? నువ్వు ఓనమాలు చెప్పండి. ఎంతవరకు చెప్పాలి? అమ్మాహ వరకు చెప్పండి. అమ్మాహ వరకు చెప్పండి. ఆ ఆ ఈ ఈ ఉ ఊ అరు ఏ ఏ ఐ ఔ ఔ ఓ అదెట్ నుంచి వచ్చింది. అమ్మాహ కాగదు, అయిపోయింది. అది దేవుడికి ఇచ్చాను, తీసుకొచ్చా. ఈవిడ మీకు వచ్చింది తెలుసా? ఆవిడ 8th క్లాస్ ఫెయిల్ సార్. ఉల్టా చెప్పండి చూద్దాం పోనీ. కాదు, సరిగ్గా చెప్పడానికి దిక్కులేదు. ఆహా అం ఐ ఓ ఐ ఏ ఏడికి వచ్చింది మధ్య ఏబిసిడ్లోకి వెళ్ళావా? ఆయన దగ్గరికి వెళ్ళావా ఏంటి? వీళ్ళిద్దరు టాస్క్ లో మీ ఇద్దరు చాలా బాగా విన్నారు. అంటే మీరు టోటల్ గా ఓడిపోయారు ఇద్దరు. సరే, నేను ఇంకోటి చెప్పండి. ఇద్దరికి ఒకటే కాంపిటీషన్ ఇవ్వండి ఇప్పుడు. కానీ పనిష్మెంట్ అయినాక మళ్ళీ ఇంకోటి చెప్తా. చెప్పండి. అయితే మీరిద్దరికి ఫుడ్ పెట్టకుండా మీకు మంచి పనిష్మెంట్ ఇస్తాను. ఫుడ్ తో పాటు పనిష్మెంట్ ఇవ్వచ్చు కదా. ఈ పనిష్మెంట్ చేస్తూ ఫుడ్ తినొచ్చు. ఫస్ట్ ఇది గెలిచిన తర్వాత ఇస్తాను. అయితే ఏ లేదు, ఒక్క నిమిషం ఆగండి, అది తెప్పిస్తాను.
టక్కున మీరు తీసేసి ఏలే వాటర్ తాగినట్టు తాగాలి అంతే. టాస్క్ ఏం పెద్ద టాస్క్. అంటే వాటర్ కదా? వాటర్. అయ్యో మరి చాలా పద్ధతి గల ఫ్యామిలీ మీరు. ఇలాంటి ఏం తెప్పించకండి. డైరెక్ట్ సిగ్నల్స్ ఇలాంటి తెప్పించమని అందుకే మీకు నీళ్ళు తాగి ఫుడ్ తినమని చెప్తున్నాను. ఓకే సూపర్ అండి, తెప్పించండి. కమ్ ఫస్ట్ టాస్క్లో మీరు ఇద్దరు ఓడిపోయారు కాబట్టి నేను మీకు ఇది ఆపకుండా కంప్లీట్గా తాగితే ఆ ఫుడ్ మీరు తినొచ్చు. ఇది మొత్తం తాగితే అదేం తింటాను ఇంకా. అది కూడా 300 ml అంట. దించకుండా మీరు అన్నందుకనే ఫుల్ తాగేస్తారు. తాగేసాను, ఆపకుండా తాగాలి. అయిపోయింది. ఏదన్నారు నువ్వు తీసే వరకు గుద్దుతా తాగు. లీటర్లు ఎలా లేపేస్తారు అనుకున్నాను. అమ్మాయిలు ఆస్తులన్నీ లాగేస్తారంటే ఏంటో అనుకున్నాను. ఇలాగా బాబా సూపర్ అండి. కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. 40% తాగింది. నువ్వు చూడు ఇక్కడ నీకంటే ఎక్కువ ఎక్కువ తాగా. This is win. నీకు ఏది కావాలి సార్ తీసుకొని తినొచ్చు. నీకు విన్ను ఈ దాంట్లో నువ్వేం తింటది. ఈ లోపల ఏముంది? 2 తినొచ్చా నేను? నా 2 తినొచ్చు. ఇది చూడు, ఫ్రీగా వస్తే మొత్తం తినొచ్చా అన్నట్టు అడుగుతుంది. బ్యాంబూ చికెన్ ఇది, దీని పేరు. దీని పేరు తెలియదు, ఈయన తింటా అని చెప్పేశాడు. ఏదేదో చెప్పాడు. దీని పేరు చెప్తే నువ్వు కూడా తినొచ్చు దాంతో పాటు. ఇదా తినేసి పేరు చెప్తా కరెక్ట్ గా. అంత లేదు. ముందు చెప్తే నువ్వు కూడా తినొచ్చు. నేనైతే ఫుడ్ తినడానికి రెడీగా ఉన్నా. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఇది బంగాళా చికెన్ కాదా? కాదండి, ఇక్కడ వివాహ భోజనంలో ప్రత్యేకంగా దీని పేరు గోల్కొండ కోడి. ఇది ఇక్కడ స్పెషల్ ఏంటంటే మిరం ప్రాన్స్. ఏం ప్రాన్స్? మిరం ప్రాన్స్. అంటే పచ్చిమిర్చి సాస్ వేస్తారా? పచ్చిమిర్చి పేస్ట్, సాస్ పేస్ట్. బట్ ఇట్స్ రియల్లీ నైస్. యాక్చువల్లీ బాగుంది. ఇక్కడ చెప్తే మొత్తం అన్ని లాగిచ్చేసేస్తారు. ఇంకొక గేమ్ ఉంది కదా, అప్పుడు వేరే కదండి. అయితే మీరు గుణితాలు వస్తాయా? నాకు ఎక్కలు బాగా వచ్చు. ఏం ఎక్కం వచ్చు? 1 ఎక్కం 2 ఎక్కం. అయితే 2వ ఎక్కం చెప్పండి. 2 4 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20. సరే ఉల్టా చెప్పండి. చచ్చింది గొర్రె. 2 1 2 నువ్వు అటు తిరిగని కాదు. నువ్వు ఇటు మళ్ళీ ఇక్కడ చూస్తూ చెప్పాలి. అది ముందు చెప్పాలి కదా. సరే 2 10 20 2 9 18 అంత స్లోగా 2 చెప్పకూడదు, 8 contestant. 16 2 7 14 2 6 12 2 5 10 2 4 8 2 3 6 2 4 2 2 వావ్. సేమ్ నువ్వు చెప్పండి. నేనా? ఆ. నేను 1 ఎక్కం చెప్తా. ఇది బాగా ఎత్తు ఇస్తా. వచ్చు, ఇది ఎత్తు వచ్చు. అయితే నువ్వు 3వ ఎక్కం చెప్పు. 3 ఎక్కువ. ఆ రోజు నాకు 3 లేక స్కూల్కి వెళ్ళలేదండి. 4 ఎక్కం చెప్పు. సరే 5 వచ్చి చెప్తా. సరే చెప్పండి. 5 1 5 5 10 5 15 5 4 20 5 5 5 6 30. క్యాలిక్యులేట్ చేసుకున్నా. 5 35 5 ఎందులు 42 అంట. 42. అందుకే నెల తక్కువదానా అన్నారు నిన్ను. 5 9 45 5 10 50. ఇప్పుడు ఉల్టా చెప్పాలి. 5 10 50 5 9 45 5 40 5 35 5 6 30 5 5 25. చూసావా? ఏ 5 4 20 మధ్యలో గుర్తు తెచ్చుకోవద్దు. 5 4 20 5 3 15 5 2 10 5 1 5 అది ఏం లేదా? ఆ బ్యాంబు సిగ్నల్ ఇచ్చారా? బ్యాంబూ చికెన్ ఇందులో డిప్ చేసుకొని తింటే ఉంటుంది. ఇక్కడ దేంట్లోని కూడా ఓవర్ స్పైసీ లేకుండా ప్రతిదీ చాలా బాగుంది.
కానీ ఈ స్టిక్స్ ఏంటి? అది పండు మిర్చి వెజ్ స్టిక్స్. పండు మిర్చి వెజ్ స్టిక్స్. అద్దరిపోయింది అసలు. నిజంగా ఇది చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ గేమ్కి వెళ్ళినప్పుడు ఇంకా మంచి మెయిన్ కోర్స్ కూడా తినబెడతాను. తర్వాత మళ్ళీ మంచి డెజర్ట్. నేను తింటాను. సో నేను నెక్స్ట్ గేమ్ కూడా రెడీగా ఉన్నాను. ఓకే గైస్, చూసారు కదా ఐటమ్స్ అన్ని కూడా. ఖచ్చితంగా వివాహ భోజనంలో ఈ ఐటమ్స్ అన్ని ట్రై చేయండి. ఈ రోజు గేమ్ అయిపోయింది కదా, ఇంకొక గేమ్ లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. టడా. వంట చేయడం కష్టం తెలుసు, అంత వంట చేస్తే నీ మేకప్ పోలేదు. అదే డౌట్. నీకే అనగనగా ఒక రాజుగారికి ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకుల్లో కొడుకు ఎదవా పక్కనే ఉన్న గుత్త వంకాయ బలవరం తిందామని చూస్తా ఉన్నాడు. అంటే ఆ వెదవ ఇరణేనా